కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. సోనియా రాహుల్ పై నేరపూరిత కుట్ర అభియోగానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం 2000 కోట్ల రూపాయల ఆస్తులున్న ఏజేఎల్ ను మోసపూరితంగా చేజెక్కించుకున్నారని చెప్పి ఇప్పుడు ఆరోపణ. ఢిల్లీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో కేసు నమోదు చేయడం జరిగింది. కొత్త ఎఫ్ఐఆర్లో నిందితులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో 6 వ్యక్తులు, 3 కంపెనీలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 3న ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ దాఖలైన పరిస్థితి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కొత్త డెవలప్మెంట్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రస్తుతం ఇంకొక కేసు నమోదైన అంశం. దానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. నేషనల్ హెరాల్డ్ కేసుపై ఈ 16కు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ నిర్ణయం అంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు శనివారం వాయిదా వేయడం జరిగింది. ఈ అంశంపై నిర్ణయాన్ని ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్ని వచ్చే నెల 16కి వాయిదా వేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శాంపి టోడాలతో పాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ కుట్రకు, మనీ లాండరింగ్కు పాల్పడని చెప్పి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అభియోగం. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ అంటే ఏజేఎల్కు చెందిన సుమారు 2000 కోట్ల రూపాయల ఆస్తులని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని చెప్పి ప్రస్తుతం ఎంక్వైరీలు వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అభియోగాలు ఉన్నాయి, ఎటువంటి కేసెస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు అవ్వడం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. లైవ్లో ఢిల్లీ నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రస్తుతం ఏ కేసు నమోదు అవ్వడం జరిగింది? నేషనల్ హెరాల్డ్ కేసు ఇంకా చెప్పాలంటే ఇంకా బలం పుంజుకుంటుందా ప్రస్తుతం దీంతో కలిపి? ఖచ్చితంగా అంటే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలతో పాటు మరి కొంతమందిపై కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ కు నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైనే ఈ ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అంటే ఈఓడబ్ల్యూ ఈ యొక్క నేరపూరిత కుట్ర అభియోగాలు మోపేందుకు ఈ యొక్క కేసు కూడా నమోదు కూడా అయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఇటు టామ్ పిటోడాతో పాటు మరో 3 కూడా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇందులో అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ అంటే ఏజీఎల్ తో పాటు యంగ్ ఇండియాతో పాటు డోటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేర్లు కూడా ఈ యొక్క ప్రథమ సమాచారం అంటే ఎఫ్ఐఆర్ లో కూడా నమోదైనట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఈడీ నుండి వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఈ యొక్క ఎఫ్ఐఆర్ అక్టోబర్ 3న కూడా నమోదైంది. ఇందులో పూర్తి స్థాయిలో ఇటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ పేర్కొనడం జరిగింది. ఇందులో దాదాపు 2000 కోట్ల విలువైనటువంటి ఆస్తులు కలిగినటువంటి ఏజెంట్ను కూడా మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడం సంబంధించినటువంటి అంశాలపైనే ఈ యొక్క కుట్ర పన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఆరోపించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇటు నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు సంబంధించిన విషయం చూసుకుంటే ఈ కేసు 2012 ఈ యొక్క కేసుకు నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి స్థానిక కోర్టు కూడా ఫిర్యాదు కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ సమయంలో అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ అంటే ఏజేఎల్ ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు మోసంతో పాటు నమ్మక ద్రోహం పాల్పడ్డారని చెప్పేసి కూడా గతంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క కేసును కూడా ఫైల్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలోనే సుబ్రహ్మణ్య స్వామి కూడా అనేక అంశాలపై కూడా ఆరోపణలు కూడా చేసినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జవహర్లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి వారు స్థాపించినటువంటి సమయం అంటే 1938లో ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కూడా ఏజెల్ ద్వారా కూడా ఈ యొక్క ప్రచారం కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బంది కారణంగానే 2008లో దీన్ని ముద్రణ అనేది కూడా మూసివేయడం జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి కూడా ఇప్పటికీ మరొక కేసు కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సచిన్, రైట్. ప్రస్తుతం అంటే ఇది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈడీ తాజా కేసు నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉందనే చర్చ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి కేసుల్లో మాత్రం ఆల్రెడీ విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో విచారణకు హాజరయ్యారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఈ మనీ నేషనల్ హెరాల్డ్ కేసు మళ్ళీ విచారణ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆలోపే ఇటు మరొక ఈఓడబ్ల్యూలో
ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి మళ్ళీ ఈ కేసులో కూడా వీరు విచారణ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత విచారణకు వస్తారో లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది సచిన్. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ సహా 6 ఇతరులపై కొత్త ఎఫ్ఐఆర్ని నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమర్పించిన నివేదికను బేస్ చేసుకుని చర్య తీసుకుంది. ఈ నాయకులు తమ సహచరులతో కలిసి అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కంపెనీని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఇక్కడ ప్రధాన అభియోగం, ఆరోపణ. ఇది గతంలో కాంగ్రెస్తో అనుబంధం ఉన్న సుమారు 2,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న సంస్థ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. దీంతో ఈ కుటుంబానికి సంబంధించి అంటే గాంధీ కుటుంబం వీళ్ళ వాటా 76% ఉంది అని చెప్పి ఉన్న యంగ్ ఇండియన్ అనే కంపెనీ ద్వారా ఈ ఆస్తులని హస్తగతం చేసుకున్నారని చెప్పి అక్టోబర్ 3 నాటికి ఎఫ్ఐఆర్ తెలిపింది. అయితే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటూ ఉంటాం కదా, పిఎంఎల్ఏ సెక్షన్ 66(2) కింద ఈడీ అభ్యర్థన మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రౌజ్ అవెన్యూ కోర్టుకు ఈడీ యంగ్ ఇండియన్ మనీ లాండరింగ్ పాల్పడింది చెప్పి అంటే యంగ్ ఇండియన్ మనీ లాండరింగ్కు పాల్పడింది చెప్పుకొచ్చింది. ఏజేఎల్ వాటాదారులకు అన్యాయం జరిగింది. ఈ నిర్ణయం వల్ల యంగ్ ఇండియన్ అక్రమ లాభాలు పొందిందని చెప్పి ఆరోపించింది. దాతలు ఇచ్చిన ఆ వాంగ్మూలం ప్రకారం సీనియర్ కాంగ్రెస్ నాయకులను సంతృప్తిపరచడానికి నిధులు సమకూర్చారంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ క్రమంలోని ప్రస్తుతం అనేక అంశాలు అనేవి వెలుగులోకి రావడం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.